నమస్తే అండి. కార్తీక మాసం ఎంతో పర్వదినం కదా! అందుకని మీకు చక్కటి శివాలయం దర్శనానికి చూపిస్తున్నాను. ఇది గాజువాక దాటిన తర్వాత జింక్ రోడ్లో ఉన్న జింకు శివాలయం అంటారండి. చాలా బాగుంటుంది. కొండలు, కోనలు, లోపల ప్రశాంతమైన వాతావరణం. ఇలా తిన్నగా వెళ్తే చక్కగా చూసారండి రోడ్డు ఎంత బాగుందో. అలా తీసుకెళ్తూ నేను మిమ్మల్ని శివాలయ దర్శనానికి తీసుకెళ్తున్నాను. ఈ రోడ్డు గుండా చక్కగా మనం వెళ్తే ఇది శివాలయానికి రోడ్డు అండి. ఎంత బాగుంటారంటే స్వామివారు నిండుగా చక్కగా చాలా బాగుంటారు. ఈ స్ట్రైట్లో రోడ్లో మనం అలా వెళ్ళిన తర్వాత శివయ్యని చక్కగా కొంచెం కష్టపడి, మరి దేవుడు భగవంతుడి దర్శనం కావాలంటే ఆ మాత్రం మనం కష్టపడాలి కదండి. అలా కష్టపడిన తర్వాత అలా పైకి వెళ్తూ ఉంటే కొంచెం దూరం వాకబుల్ డిస్టెన్స్ అయితే అలా, లేకపోతే మెట్లు ఎక్కితే ఇలా వెళ్ళిన తర్వాత ఇది జింక్లో ఎంప్లాయీస్ అందరూ రిటైర్మెంట్ తర్వాత పూజలు చేస్తున్నారంటండి. చాలా బాగుంటుంది. అందుకని ఇది జింక్ శివాలయము అంటారు. సో ఈ శివాలయం లోపలికి వెళ్తే చూసారండి వంటలు చేస్తున్నారు స్వామివారికి. చక్కగా మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయంట. మంచి వంటలు, బూరెలు, గారెలు, పులిహోర, రకరకాల వంటలు. ఆహ్లాదకరమైన కొండ ప్రాంతం. ఎంతటి మనోహరంగా, ఎంతటి అందంగా, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అసలు ఇంత మంచి ప్రదేశంలో శివయ్యను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ భోజనాలకు వచ్చే భక్తుల కోసం చక్కగా సామాన్లు అన్నీ వేశారు. గుడి గోపురం ఎంత బాగుందో చూడండి. గజస్తంభం, మీకు గజస్తంభం దర్శనం అయిన తర్వాత గుడి గోపురం దర్శనం చేసిన తర్వాత చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకుంటూ చక్కటిగా లోపలికి గర్భగుడి లోపలికి అడుగు పెడుతున్నామండి. నందీశ్వరుడికి కూడా ఒక నమస్కారం చేసుకొని చక్కగా లోపలికి వచ్చిన తర్వాత ఇంకేముందండి, స్వామివారికి 100 కేజీలు అన్నం వండి ఆ అన్నంతో అభిషేకం చేస్తున్నారు. ఇది చూడాలంటే జన్మల పుణ్యం ఉండాలండి. అభిషేకంతో వీరందరూ బారులు తీరిన జనంతో స్వామివారికి ద్వీపమానంగా చక్కగా ఎంత బాగా చేస్తున్నారంటే అసలు ఇలా ఎప్పుడూ మనం చూసి ఉండమండి. అంతటి చక్కటి అన్నాభిషేకం చేసిన తర్వాత స్వామివారికి పూలమాల సమర్పించి ధూపం ఇస్తున్నారండి. చక్కగా అయ్యవారికి చక్కగా పైన ఒక కిరీటం పెట్టి అక్కడ వారు ఆ కిరీటం మీద బిల్వదళాలు సమర్పించి స్వామివారికి అర్చన చేశారండి. అర్చన అనంతరం అప్పుడు ఆ అభిషేకం చేసిన ధూపం చూడండి స్వామివారికి ఎంత ద్విదీపమానంగా ఇస్తున్నారు. అసలు 2 కళ్ళు సరిపోతాయండి. ఆ స్వామివారి అన్నాభిషేకములో దీప ధూప నైవేద్యాలతో స్వామివారి హారతి మీరు కూడా తీసుకోండి, మంగళహారతి. ఈ మంగళహారతి అయిపోయిన తర్వాత బిల్వ దళాలతో స్వామివారికి మరొకసారి అర్చన చేసి చక్కగా మీరు ఇంతవరకు చూశారు కదండి ఫ్రెండ్స్. ఇంకా గుడి గోపురం కూడా చూడాలని మీకు లోపలికి తీసుకెళ్తున్నాను. స్వామివారి దర్శనం బాగా అయ్యింది కదండి. నేను ఒక్కదాన్నే చేసుకోలేదు. సో మీకు కూడా స్వామిని చూపించాను. స్వామివారిని బాగా చూశారు కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చుట్టుపక్కల ఉన్న మొత్తం వాతావరణాన్ని అంతా చూపిస్తానండి. చాలా శక్తివంతమైన శివయ్య అంట. ఈ జింక్ ఎంప్లాయీస్ అందరూ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళందరూ ఒక కమిటీలాగా ఉండి చాలా చక్కగా చేస్తున్నారు. ప్రశాంతమైన పూజలు. అన్నిటికీ మించి పూజారి గారు చాలా చక్కగా, అంటే ఆశించడం అనేది తర్వాత విషయం, కానీ మనస్సుతో భగవంతుడిని పూజ బాగా చేస్తున్నారండి. ఆ స్వామి చెప్పిన మాటలు ఆయన ఇది కూడా నేను మీకు వేరే వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. అసలు కార్తీక మాసం అంటే ఏంటి అనేది దాని గురించి వివరించారు. అన్నాభిషేకం అయిపోయిన తర్వాత ఇంతసేపు నేను మీతో మాట్లాడాక స్వామివారి అలంకరణ చూడండి. ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే స్వామివారి అలంకరణ తర్వాత స్వామివారి భోజనం అండి. ఆయనకి సమర్పించిన అన్నాన్ని చక్కగా అన్న సంతర్పణలో పెడుతున్నారు. నిజంగా స్వామివారి భోజనం ఎంతటి రుచిగా ఉందంటే చాలా బాగుందండి. అంటే స్వామివారి మీద అభిషేకించిన ప్రసాదం కాబట్టి ఎంత రుచిగా ఉందేమో. ఇంకేముందండి, ఇగో మన పార్వతీదేవి శివయ్య పక్కనే ఉండాలి కదా, అమ్మవారు లేకపోతే ఇంకేమైనా ఉందా? అంతే.
ఇంకేముంది, నందీశ్వరుడు చూస్తున్నారు అమ్మవారిని అయ్యవారిని చక్కగా. ఇంకా వచ్చే పోయే జనాలతో ఎంత బాగుంది. స్వామివారి దర్శనం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నారో. స్వామివారి 2 కనులు సరిపోతాయా ఈ స్వామివారిని చూడ్డానికి? అసలు ఆ అలంకారంలో వట్టివేళ్ళు మాలతో స్వామి ద్వీపమానంగా వెలిగిపోతున్నారు కదండి. సో ఇంతటి అదృష్ట భాగ్యం నేను, నాతో పాటు మీరు తీసుకున్న ఫ్రెండ్స్. బాయ్.